శాంతి. సద్గురు యొక్క శ్రీమతం మనకి సంగం యుగంలో లభిస్తుంది. జన్మ జన్మలుగా మన్మతం పైన, పరమతం పైన, గురుమతం పైన నడుస్తూ వచ్చాం. కానీ పరమ సద్గురువు శ్రీ అయిన శివబాబా శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మన ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగానే ఉండాలి. శ్రీమతం అనుసారంగా శ్రేష్ట కర్మలు చేయాలి అన్నారు ఈరోజు బాబా. అలాగే సుపుత్రులుగా బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించాలి. ఇంకా ఏ విషయంలో కన్ఫ్యూజన్ వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా విఘ్నంను ఎదుర్కొంటూ ఉన్నా బాబాను అడగండి. బాబాను సలహా అడిగి తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. అంతే తప్ప తికమక పడకూడదు అన్నారు. బాబా చాలా స్నేహంతో, నేనున్నాను కదా, మీరు ఏ విషయంలో అయినా మీరు భయపడకుండా, చింతించకుండా నన్ను అడగండి అన్నారు. మరిది 8 నవంబర్ మురళి. मीठे बच्चे, देह सहित यह सब कुछ खत्म होने वाला है, इसीलिए तुम्हें पुरानी दुनिया के समाचार सुनने की दरकार नहीं. तुम बाप और वर्षे को याद करो. మధురమైన పిల్లలు, దేహ సహితంగా ఇదంతా సమాప్తమయ్యేతుంది. కాబట్టి మీరు పాత ప్రపంచపు సమాచారాలను వినే అవసరం లేదు. మీరు బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. అధికంగా సమయము చూడడంలో వ్యర్థం చేస్తున్నారు. వర్తమాన సమయంలో మాయా రూపం అది. రకరకాల విషయాలను, ఇవి చాలా ముఖ్యం, ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఎలా అని అనిపించేలాగా మాయ ఆకర్షిస్తూ ఉంది. కానీ బాబా ప్రాపంచిక సమాచారాలను మీరు తెలుసుకునే అవసరం లేదు. మీకు సార రూపంలో తెలిస్తే చాలు. ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్ళి ప్రతి దాన్ని మీరు చూసే అవసరం లేదు, తెలుసుకునే అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో మనకు అర్థమైపోతుంది. అక్కడ దుఃఖం ఉంది, అశాంతి ఉంది, విఘ్నం ఉంది, సమస్య ఉంది. మనం ఫరిస్తా రూపంలో వారికి సకాష్ ఇచ్చే అవసరం ఉంటుంది. అందుకని బాబా మీ సమాచారాలు వినడంలో సమయాన్ని వృధా చేయకండి అంటున్నారు. తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ప్రశ్న, श्रीमत के लिए गायन कौन सा है? श्रीमत पर चलने वालों की निशानी सुनाओ. శ్రీమతానికి ఉన్న గాయనం ఏమిటి? శ్రీమతంపై నడుచుకునేటువంటి పిల్లల గుర్తులు వినిపించండి. జవాబు, श्रीमत के लिए गायन है जो खिलाएंगे, जो पहनाएंगे, जहाँ बिठाएंगे वही करेंगे. శ్రీమతానికి ఉన్న మహిమ, ఏది తినిపిస్తారో, ఎలా తొడిగిస్తారో, ఎక్కడ కూర్చోబెట్టుకుంటారో అక్కడే మేము కూర్చుంటాం, అదే మేము చేస్తాం, అదే మేము తింటాం. అంటే శ్రీమతం శిరస వహిస్తాము అని శ్రీమతానికి ఉన్నటువంటి మహిమ ఇది. श्रीमत पर चलने वाले बच्चे बाप की हर आज्ञा का पालन करते हैं. శ్రీమతంను పాటించే పిల్లలు బాబా యొక్క ప్రతి ఆజ్ఞ అనుసారంగా నడుస్తారు, ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. ఉన్సే సదా శ్రేష్ఠ కర్మ హోతే హై. వారి ద్వారా అన్ని శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి. वे कभी श्रीमत में अपनी मनमत मिक्स नहीं करते. వారెప్పుడూ శ్రీమతంలో మన్మతమును మిక్స్ చేయరు. ఉన్హే రైట్ और రాంగ్ की समझ होती है. వారికి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేటువంటి తెలివి ఉంటుంది. శ్రీమతానికి చేయబడినటువంటి గాయనము, ఏది తినిపిస్తారో, ఏది తొడిగిస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో అన్నీ అవే చేస్తాము అని. ఇలా శ్రీమతంపై నడుచుకునేటువంటి పిల్లలు బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. వారెప్పుడూ శ్రేష్ఠ కర్మలే చేస్తారు. వారి శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయరు. రైట్ రాంగ్ యొక్క నాలెడ్జ్ వారికి ఉంటుంది.
गीत बनवारी रे जीने का सहारा तेरा नाम रे. ఓ కృష్ణ నీవే నా జీవితానికి ఆధారము అంటూ పాటలో ఉంది. ఓం శాంతి. ये गीत किसका है? ఈ पाठ ఎవరిది అంటున్నారు. कोई गीत ऐसे भी होते हैं जिसमें बाप बच्चों को समझाते हैं, लेकिन इस गीत में बच्चे कहते हैं कि बाबा अब तो हम समझ गए हैं, दुनिया को तो पता नहीं कि कैसी ये झूठी दुनिया है. కొన్ని పాటలైతే తండ్రి పిల్లలతో చెప్తున్నట్టుగా ఉంటుంది. అంటే తండ్రి పిల్లల్ని ఓదారుస్తున్నట్టుగా చెప్తున్నట్టుగా చూసుకోండి అని అంటున్నట్లుగా ఉంటుంది. కానీ ఈ పాటలో మాత్రం ఓ పాలనహార, ఓ మమ్మల్ని తయారు చేసినవాడా అంటూ భగవంతుణ్ణి తండ్రిని జ్ఞాపకం చేశారు. ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది కదా, ప్రపంచంలో ఎవరికి ఇది అసత్యమైన ప్రపంచము, అసత్యమైన బంధనం అని తెలియదు. ఆ పాటలో ఉంటుంది జూటీ దునియా, జూటీ కాయ, జూటా సంసార హే అని. అంటే ఇదంతా అసత్యమైనది అని పాడారు, కానీ వారికి తెలియదు ఈ విషయం. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే ఈశ్వరుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు. సత్యయుగంలో అయితే ఈశ్వరుణ్ణి కలుసుకునే విషయమే ఉండదు. ఇక్కడ దుఃఖం ఉంది, అందుకే ఆత్మలకి ఈశ్వరుడు గుర్తొస్తారు. కానీ డ్రామానుసారంగా బాబా లభించేటప్పుడు వారు స్వయం వచ్చినప్పుడే, అంతే తప్ప మనం పిలిచినప్పుడు కాదు. ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో, అంటే భగవంతుని పొందాలనో లేకపోతే ఇంకే రకంగా అయినా ఏ విషయంలో అయినా, బాబన్నారు అదంతా వ్యర్థం. ఎందుకంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అనేసారు. ఈశ్వరుణ్ణి కలుసుకునే మార్గమే వారు ఎంచుకున్నటువంటి పద్ధతి రాంగ్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ ఈశ్వరుడు మరియు ఈశ్వరుని యొక్క రచన, ఈ రచన యొక్క ఆది మధ్యాంతాలు మాకు తెలియదు అని ఎవరైనా సత్యంగా చెబితే అప్పుడే కానీ నిజంగా బాబా చెప్పే మార్గం ఇది, పరమాత్మ స్వయంగా వచ్చి తన పరిచయాన్ని తనే ఇస్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు. కానీ ఎంతవరకైతే నాకు తెలిసిన మార్గమే రైట్, నేను అనుకున్నట్టుగా భగవంతుడు అంతటా ఉన్నాడు అని భావిస్తారో అప్పటి వరకు తెలుసుకోలేరు. ఇంతకుముందు ఋషులు మునులు సత్యం చెప్పేవారు. వారు రజోగుణిగా ఉన్నారు కాబట్టి సత్యం చెప్పారు. నేతి నేతి మాకు తెలియదు, భగవంతుని అంతు తెలుసుకోలేకపోతున్నాము అని. కానీ ఇప్పుడంతా తమోగుణిగా, తమో ప్రధానత బాగా పెరిగింది. అందుకే తెలీదు అని అనడానికి బదులుగా అంతటా ఉన్నాడు అని చెప్పేస్తున్నారు. ఆ సమయంలో ఋషులు మునులు ఉన్న కాలంలో అప్పుడు పూర్తి అసత్య ప్రపంచమని అనరు దాన్ని. కొంత కొంత అసత్యత అప్పటి నుండి మొదలైంది, కానీ పూర్తిగా వ్యాపించి లేదు. పాత ప్రపంచం, అసత్య ప్రపంచం, నరకము అని ఈ కలియుగ అంతిమాన్ని అంటారు. సంగమయుగంలో ఏమంటారు? ఒకవైపు నరకం, ఇంకొక వైపు నరకం, స్వర్గం ఉంది అని. రెండిటి సంగమంలో మనం ఉన్నాము. ऐसे नहीं द्वापर को नरक कहेंगे, उस समय फिर भी रजो प्रधान बुद्धि है. ద్వాపర యుగాన్ని నరకం అనకూడదు, ఎందుకంటే ఆ సమయంలో రజో ప్రధాన బుద్ధి ఉంది. 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ని బాబా చెప్తున్నారు. సత్యుగం స్వర్గం, కలియుగం అంతిమం నరకం అని పిలువబడుతుంది. అంతే తప్ప త్రేతాయుగాన్ని పూర్తి స్వర్గం అనలేము, అలాగే ద్వాపరయుగాన్ని నరకం అని అనలేము. सब अपना अपना हिसाब किताब चुकतो कर अंत में सतो प्रधान बनते हैं. అందరూ వారి వారి లెక్కాచారంలోను పూర్తి చేసుకొని అంతిమంలో సతో ప్రధానంగా అవుతారు. తర్వాత సతో రజో తమోలోకి రావాల్సిందే. ఎవరిదైతే 1-2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా 1-2 జన్మల్లోనే ఈ 4 స్టేజెస్ని, సతో రజో తమో స్టేజెస్ని క్రాస్ చేస్తారు.
వాళ్ళ పాత్ర చాలా చిన్నదే, కానీ ఆ చిన్న పాత్రలో కూడా అన్ని గుణాల అనుభవం చేస్తారు. సతో ప్రధాన స్థితి, సతు సమాన స్థితి, రజో ప్రధాన స్థితి, అలాగే తమో ప్రధాన స్థితి. ఎందుకంటే ప్రతి ఆత్మ ఈ 4 స్టేజెస్ని క్రాస్ చేస్తుంది అన్నారు. అయితే వారు వచ్చిన సమయంలోనే ఆ కొద్దిపాటి దాని యొక్క ఇంటెన్సిటీ డిఫరెంట్గా ఉంటుంది. సత్యుగంలో ఉన్న సతోప్రధానతకి ఒక ఆత్మ పై నుండి కలియుగ అంతిమంలో క్రిందకి దిగినప్పుడు వారిలో ఉండే సతోప్రధానతకి చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. మంచి వివేక బుద్ధి కావాలి. ప్రపంచంలో భిన్న మతాలు ఉన్నాయి మనుషులవి. అందరూ ఒకే మతం పైన నడవట్లేదు, అందరూ ఒకే మతంను అంగీకరించట్లేదు. ప్రతి ఒక్క ఆత్మది వేరువేరుగా ఉంది, ధర్మం కూడా వేరుగా ఉంది. మరి వారందరికీ అర్థం చేయించడానికి వేరువేరుగా ఆలోచించాలి కదా. మరి నామరూప దేశ కాలాలైతే అందరివి వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడ్డానికి వీళ్ళు ఫలానా ధర్మం, వీరు హిందూ ధర్మం అని అంటారు. కానీ హిందూ ధర్మంలో కూడా చూడండి ఎన్ని రకాల దేవీ దేవతల భక్తులు ఉన్నారు. కొందరు ఆర్య సమాజీలు, కొందరు సన్యాసీలు, కొందరు బ్రహ్మ సమాజీలు. సన్యాసులు మొదలైన వారు ఎవరైతే నేను హిందూని, హిందూ ధర్మము అని చెప్తున్నారో వాళ్ళు రాయాలి, మేము హిందూ ధర్మంగా పిలువబడుతున్నాము కానీ మేమంతా ఒకటి అని వాళ్ళందరూ చెప్పాలి. కానీ అలా లేదు, అందరూ వేరు వేరు మతాలుగా ఎవరిది వారే గొప్పగా భావించుకుంటూ ఉంటారు. మనమైతే బ్రాహ్మణ ధర్మానికి చెందినటువంటి వారిమి. ఇప్పుడు దేవతా ధర్మం వారిగా అవుతున్నాం. తోబి వే హిందూ మేలాగా అయితే అయినా కూడా మనది ఏ కేటగిరీలో వస్తుంది? హిందూ రిలీజియన్లోకే వస్తుంది. ఎందుకంటే ఇంకే సెక్షన్ లేదు కదా రాయడానికి. దేవీ దేవతా ధర్మం అనే సెక్షన్ ఉందా? లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఫామ్ వేరువేరుగా నింపితే మనకు అర్థమైపోతుంది వారిలో ఎలాంటి జ్ఞానం ఉంది, లేదా వారు దేనికి సంబంధించిన వారు అని. ఒకవేళ అన్య మతస్థులు జ్ఞానం వినడానికి వచ్చారనుకోండి, మరి వారికి వారి మతంలో చెప్పబడేటువంటి విషయాల ఆధారంగానే చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు సిక్కు మతస్థులు వచ్చారనుకోండి, అప్పుడు భగవంతుని యొక్క పరిచయం ఇచ్చే సమయంలో కొన్ని శబ్దాలు గురునానక్ భగవంతుని గురించి ఏం చెప్పారు అనేది కూడా చెబితే వారికి మంచి ప్రభావం పడుతుంది. బాబా నరాల అన్ని రకాల మతస్థులను కలిపి ఒకే చోట ఉంచి చెప్పడం కొంచెం ఇబ్బందిగానే, కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి ధర్మం యొక్క మహిమను వారు చేస్తూ ఉంటారు. ఇందులో ద్వైతం ఉంటుంది. అర్థం చేయించే పిల్లలు కూడా నంబర్ వారీగా ఉన్నారు కదా, అందరూ ఒకే సమానంగా అయితే లేరు. అందుకే బాబా మహారథులను పిలుస్తూ ఉంటారు. పిల్లలు అడుగుతూ ఉంటారు, ఫలానా మహారథి అక్కేను పంపించండి బాబా అని చెప్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు, నన్ను జ్ఞాపకం చేయండి, నా శ్రీమతంపై నడవండి. ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు ఏమీ లేవు. ఒకవేళ ప్రేరణతోనే పని జరిగితే, పని నడుస్తుంది అంటే ఇంకా భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం ఏముంది? ప్రేరణతోనే జరిగేదైతే ఇంకా నేను యుగయుగంలో వస్తాను అనేటువంటి మాట కూడా ఉండకూడదు, అవతారాలు అనేవి కూడా ఉండకూడదు. ఎందుకంటే పైనుండే ప్రేరణతో భగవంతుడు అన్నీ చేసేసేయాలి. కానీ అలా జరగదు. శివ్ బాబా ఇక్కడికి వస్తారు, మరి వచ్చేవాళ్ళు ప్రేరణ ఇచ్చే అవసరం ఏముంటుంది? ఇక్కడైతే మనం శివ్ బాబా చెప్పేటువంటి శ్రీమతం పైన నడవాలి, ప్రేరణ విషయం కాదు. కొందరు సందేశీలు సందేశం తీసుకొస్తారు, అందులో కూడా మిక్స్ ఉంటుంది. కొంతవారు బుద్ధి బాబాతో ఏకాగ్రంగా లేని కారణంగా మిక్స్డ్గా చెప్పేస్తారు సందేశాన్ని. అందరూ ఒకే విధమైన సందేశీలుగా లేరు కదా, మాయ కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకే బాబా ఇంకొక సందేశీ ద్వారా వెరిఫై చేయిస్తూ ఉంటారు. కొందరు అంటారు, నాలో బాబా వచ్చారు, మా అమ్మ వచ్చారు అని. తర్వాత సపరేట్గా ఒక సెంటర్ తెరుచుకొని అందరినీ ఆకర్షిస్తూ నాలోనే బాబా వస్తున్నాడు, ఇంక ఇప్పటి నుండి బాబా పాత్ర నాలో అని
చెప్పుకుంటూ ఉంటారు. కానీ అదంతా మాయ. మాయ ప్రవేశించి అలా మాట్లాడుతుంది. ఇవి అర్థం చేసుకునేటువంటి విషయాలు. పిల్లలు చాలా సెన్సిబుల్గా అవ్వాలి. ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో వారు ఈ విషయాలని బాగా అర్థం చేసుకోగలుగుతారు. సెన్సిబుల్ అంటే వివేకవంతులుగా అవ్వాలి. ఎవరైతే శ్రీమతం పైన నడవరో వారికి విషయాలే అర్థం కావు. శ్రీమతం గురించే గాయనం చేశారు. మీరు ఏది తినిపిస్తే, ఏది తొడిగిస్తే, ఎక్కడ కూర్చోబెడితే మేము అదే చేస్తాము. ప్రతి విషయాన్ని మీ శ్రీమతం అనుసారంగానే మేము పాటిస్తాము అంటారు. ఇలా బాబా యొక్క మతం పైన నడవాలి. ఇతరుల మతం యొక్క ప్రభావంలో రాకూడదు. ఏదైనా వస్తువు లభించలేదనుకోండి, ఏదైనా విషయం నచ్చలేదనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంది వారికి. నేను ఎంత ఇచ్చానో నాకు ఇది అడిగితే ఇవ్వరా? ఈ చిన్న విషయంలో నన్ను మళ్ళీ అడుగుతారా? ఇలా చాలా కోపంతో బాబా చేయి వదిలేస్తారు. యజ్ఞంలో సాకారంగా బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఒక అన్నయ్య మొత్తం సమర్పణం చేశారంట. తన చాలా వరకు ఆస్తినంతా కూడా యజ్ఞంలో ఇచ్చేసి యజ్ఞంలోనే ఉంటున్నారు. ఆయన సాటిన్ నాప్కిన్ వాడేవాడంట. ఇంట్లో అలాంటి సౌకర్యం ఉండేది కాబట్టి వాడాడు. కానీ యజ్ఞంలో వచ్చాక కూడా నాకు అలాంటి రుమాలే కావాలి, అలాంటి నాప్కినే కావాలి అని బాబాని అడిగారంట. అప్పుడు యజ్ఞంలో అక్కడ నిమిత్తంగా ఎవరైతే ఉన్నారో వారు చెప్పారంట, యజ్ఞంలో ఉన్నటువంటివి ఇవే, అందరికీ సమానంగా ఇవే ఇవ్వడం జరుగుతుంది, ప్రత్యేకమైనటువంటి సౌకర్యం తీసుకురావడం కష్టము అని. అంతే, ఇంకా కోపంతో వదిలి వెళ్ళిపోయాడంట. అందరూ ఒకేలాగా సుపుత్రులుగా అయితే ఉండరు కదా. ప్రపంచంలో భిన్న మతాలు ఉన్నాయి, చాలా లెక్కలేనన్ని మతాలు ఉన్నాయి. మరి అజామిల్ వంటి పాపాత్ములు, చాలా తప్పులు చేసినటువంటి వారు చూడవచ్చు అంటున్నారు. ఈ ప్రపంచంలో చాలా ఉన్నారు. యబి సమझाना पड़ता है कि ईश्वर सर्वव्यापी कहना रॉन्ग है. ఇది కూడా అర్థం చేయించవలసి వస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం తప్పు. సర్వవ్యాపిగా ఉన్నది పంచవికారాలు. అందుకే బాబా అంటారు ఇది ఆసురీ ప్రపంచము అని. సత్యుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు ఇలా అంటే ఇక్కడ పంచవికారాలు ఇలా వ్యాపించి ఉన్నాయి అనేది లేదు. మీరేంటి ఇలా చెప్తున్నారు, శాస్త్రాల్లో అయితే ఎక్కడ రాసి లేదు కదా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మరి శాస్త్రాలను తయారు చేసింది కూడా మనుషులే కదా. మరి మనుషులు గొప్పవాళ్ళ లేకపోతే శాస్త్రాలు గొప్పవా? మనుషులు కదా. అంటే శాస్త్రాలను తయారు చేసిన వారు చాలా గొప్పవాళ్ళు కదా. కానీ ఇక్కడ ఈ జ్ఞానము స్వయం భగవంతుడు ఇస్తున్నారు. దీని రిఫరెన్స్ని మీరు శాస్త్రాల్లో వెతికే అవసరం లేదు. వినిపించేవారు అంతకన్నా ఉన్నతమైనటువంటి వారు కదా. మరి స్వయం భగవంతుడే వినిపిస్తున్నారు. ఇక్కడైతే అవి రాసినటువంటి వారు మనుష్యులే. వ్యాసుడు రాశారు అని అంటారు. వ్యాసుడు కూడా మానవుడే. ఇదైతే ఇక్కడ నిరాకారుడైన భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు కూడా ఏవైతే వినిపించారో వారి బోధించిన తర్వాత వారి తదనంతరము అవే వారి ధర్మశాస్త్రాలుగా తయారవుతూ ఉంటాయి. ఈ విధంగా గురునానక్ వినిపించిన విషయాలన్నింటినీ తర్వాత కాలంలో గ్రంథులో రాశారు. ఎవరు ఏది వినిపిస్తే వారికి ఆ రకంగా చాలా పేరు వచ్చేస్తుంది. గురునానక్ మహిమ కూడా అధికంగా చేస్తారు. అందరికీ తండ్రి అయితే ఒక్కరే. అందరూ ధర్మస్థాపకులు వేలును పైకే చూపించారు. గురునానక్ కూడా పైకే చూపించాడు, క్రైస్తు కూడా పైకే చూపించాడు. అందరూ కూడా మనందరి తండ్రి, సర్వధర్మ ఆత్మలకు కూడా తండ్రి ఒక్క పరమాత్మనే అని చెప్పారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళి ధర్మస్థాపన చేయండి. ఇక్కడంతా మతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇప్పుడు ధర్మం ఎక్కడా లేదు. అందుకే మీరు ధర్మస్థాపన చేయండి అంటున్నారు. यह बेहद का बाप कहते हैं मुझे तो कोई भेजने वाला नहीं है.
అబన్నారు, ఒకవేళ ధర్మస్థాపకుల ఆత్మలు పైనుండి క్రిందికి వస్తూ ఉన్నాయంటే శివబాబా యొక్క ఆజ్ఞానుసారంగానే అవి. మీరు వెళ్ళి ధర్మస్థాపన చేయండి అని బాబా చెప్తారు. కానీ శివబాబాను ఆజ్ఞాపించేవి ఎవరైనా ఉన్నారా అక్కడ? శివబాబాకి ఎవరైనా ఆజ్ఞ ఇస్తారా? బాబా ఇంక టైం అయింది మీరు వెళ్ళండి అని. అలా ఎవరు బాబాను పంపించేవారు ఉండరు. శివబాబా స్వయమే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మెసేజ్ లే ఆనే వాలే ముझे कोई भेजने वाले नहीं. బాబా అన్నారు, అక్కడి నుండి మెసేజ్ నాకు అందించేవారు లేదా మెసేజ్ పంపించేవారు క్రింద నుండి రండి అని, నన్ను అక్కడి నుండి ఇంకా రావాలి అని చెప్పేవారు ఇంకెవరు లేరు అంటున్నారు. ముझे మెసెంజర్ వ పైగంబర్ నహీ కహెంగే. నన్ను మెసెంజర్ అని కానీ పైగంబర్ అని కానీ అనరు అంటున్నారు. ధర్మస్థాపకులను అన్నారు పైగంబర్ అని మెసెంజర్ అని. ఎందుకు అంటే భగవంతుని మెసేజ్ని వారు అందరికీ ఇచ్చారు. मैं तो आता हूँ बच्चों को सुख शांति देने. నేనైతే వచ్చేది పిల్లలందరికీ సుఖము శాంతిని ఇవ్వడానికి. मुझे कोई ने कहा नहीं मैं तो खुद मालिक हूँ. నాకెవరో చెప్పింది కాదు ఇది, నన్నెవరో ఆదేశించింది కాదు, నేనైతే స్వయమే యజమానిని. యజమాని ఇంకెవరిదో వినే అవసరం లేదు కదా. మరి యజమానిని నమ్మేవారు కూడా ఉన్నారు, కానీ వారిని అడగండి, తుమ్నే మాలిక్ కా అర్థ సమझा है. మీకు యజమాని అంటే అర్థం తెలిసిందా అని అడగండి. యజమాని అని అంటారు భగవంతుని, సబ్కా మాలిక్ ఏక్ హే అంటూ మాలిక్ మాలిక్ అంటారు భగవంతుని. అంటే ఆ మాలిక్, ఆ యజమాని అంటే అర్థం ఏంటో తెలిసిందా అని అడగండి. వా మాలిక్ హే హమ్ ఉన్కే బచ్చే హే తో జరూర్ వర్షా మిల్నా చాహియే. వారి యజమాని, మనం వారికి పిల్లలం అంటే తప్పకుండా మనకి వారి నుండి వారసత్వం లభించాలి. మన బాబా అని మనం అంటాం, హమారా బాబా కేతే. మరి పిల్లలందరూ మా తండ్రి అని అంటున్నారు. మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తికి ఎవరు వారసులు, ఎవరు యజమాని? ఆ పిల్లలే కదా. ఎవరైతే మా బాబా అంటున్నారో ఆ పిల్లలే, బాబా అని పలికేటువంటి పిల్లలే ఆ బాబా దగ్గర ఉన్నటువంటి, తండ్రి దగ్గర ఉన్న మొత్తం ఆస్తికి యజమానులు. మేరా బాబా బచ్చే హీ కహెంగే. మా నాన్న, మా తండ్రి ఇలా ఎవరంటారు? పిల్లలే అంటారు. మేరా బాబాతో ఫిర్ బాబా కా ధన్ భీ మేరా. నా తండ్రి అని అన్నారు అంటే ఆ తండ్రి దగ్గర ఉన్న ధనమంతా నాది అని అర్థం. ఇప్పుడు మనం ఏమంటున్నాం మరి? హమారా శివ్ బాబా, మన శివ్ బాబా అని అంటాం. బాపి కహెంగే హమారే బచ్చే. బాబా సైతం ఏమంటారు? వీరంతా నా పిల్లలు అని. బాబా పిల్లలకి వారసత్వం ఇస్తున్నారు. తండ్రి నుండి ప్రాపర్టీ లభిస్తుంది, ఎందుకంటే తండ్రి దగ్గర ఉండేది కదా అది. తండ్రి దగ్గర ఉండేటువంటి ఆస్తి అంతస్తులు అన్నీ కూడా పిల్లలకి ప్రాపర్టీగా ఇచ్చేస్తారు వారసత్వంగా. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారతవాసీలకు కూడా ప్రాపర్టీ ఎవరి నుండి లభిస్తుంది? శివబాబా నుండే. శివ జయంతిని జరుపుతున్నారు. శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది, తర్వాత శ్రీరామ జయంతి. శ్రీరామ జయంతిని శ్రీరామనవమి అని కూడా అంటారు. బస్ మమ్మా బాబా की జయంతి వ జగతంబా की జయంతితో కోయి కాతే నహి. అంతే, శ్రీకృష్ణ జయంతి, శ్రీరామనవమి ఇలా జరుపుతున్నారే తప్ప మమ్మ బాబా జయంతి అని, జగతంబ జయంతి అని అలా ఏమీ జరపరు అంటున్నారు. శివ జయంతి తర్వాత రాధాకృష్ణుల జయంతి, తర్వాత సీతారాముల జయంతి. శివబాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు శూద్ర రాజ్యం వినాశనం అవుతుంది. ఈ రహస్యం ఎవరు తెలుసుకోవట్లేదు. బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు వచ్చేదే ఈ కలియుగ అంతిమ సమయంలో, తప్పనిసరిగా వస్తారు. బాబాను ఎందుకు పిలుస్తున్నారు మరి అందరూ? శ్రీకృష్ణపురిని స్థాపించమని కదా. మీకు తెలుసు, శివ జయంతి తప్పనిసరిగా జరుపుకుంటారు. శివబాబా నాలెడ్జ్ని ఇస్తున్నారు.
ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. శివ జయంతియే పెద్దలోకెల్లా పెద్ద జయంతి. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నారు. తర్వాత రచనలో ముఖ్యమైనది లక్ష్మీనారాయణులు. तो शिव है मात पिता, फिर मात पिता ब्रह्मा और जगत अंबा भी आ जाती है. అలాగే మాతాపితలో శివబాబా ఒక్కరు, అందరికీ మాతాపిత. ఆ తర్వాత మాతాపిత అనగానే బ్రహ్మ, జగతంబ వీరు కూడా వచ్చేస్తారు. ఇవి అర్థం చేసుకోవాలి, ధారణ కూడా చెయ్యాలి. మొట్టమొదట అర్థం చేయించాలి. బాబా పరంపిత పరమాత్ముడు వారి పతితులను పావనంగా చేయడానికి వస్తారు. నామరూపాలకు అతీతంగా అయితే ఎవరు ఉండరు కదా. అలా ఉంటే వారి జయంతి అని ఎలా అంటారు? నామము రూపము లేనటువంటి వారిది ఎలా జయంతి జరుపుతారు? గాడ్ని ఫాదర్ అని అంటారు. ఫాదర్ని అందరూ నమ్ముతారు కదా. నిరాకారుడు, మరి నిరాకారుడైన పరమాత్ముడే సర్వ ఆత్మలకు ఫాదర్. ఆత్మలన్నింటికి సాకార శరీరం లభిస్తుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ కూడా నిరాకారియే, పరమాత్మ కూడా నిరాకారియే. కానీ పరమాత్మ సర్వాత్మలకు తండ్రి. ఏదైతే మీరు శాస్త్రాలు మొదలైనటువంటి వాటిల్లో చదవలేదో అవి కూడా బాబా ఇక్కడ వినిపిస్తున్నారు. బాబా అంటే ఒకవేళ మీరు ఆ శాస్త్రాల జ్ఞానము, పాండిత్యము, భగవద్గీత కానీ ఇంకేవైనా ఇటువంటివి ఏవి మీకు తెలీదు, ఆ నాలెడ్జ్ ఎప్పుడు వినలేదు, అంతకుముందు ఎప్పుడు అవి చదవలేదు అంటే ఇంకా ఈజీ జ్ఞానం అంటున్నారు. విన్నటువంటి వాళ్ళకైతే దాంట్లో ఇలా చెప్పారు కదా, మరి బాబా ఇలా చెప్తున్నారంటూ పోల్చుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఏమీ చదవనటువంటి వారికి ఈ జ్ఞానం చాలా సహజము, తేలిక అంటున్నారు. ఆత్మలందరికీ వారే పరంపిత పరమాత్మ తండ్రి. స్వర్గస్థాపన చేసేవారు, స్వర్గంలో రాజ్యం చేస్తారు. మరి తప్పనిసరిగా బాబా సంగమంలో రావాల్సి వస్తుంది. సత్యుగంలో అయితే రాలేరు కదా. అక్కడైతే ప్రాలబ్ధాన్ని పొందుతారు. 21 జన్మల వారసత్వము సంగమ యుగంలోనే లభిస్తుంది. సంగమ యుగం బ్రాహ్మణుల కోసమే ఉంది. బ్రాహ్మణులను శిఖ భాగంలో చూపించారు. తర్వాత దేవతల యుగం వస్తుంది. ప్రతి యుగం 1250 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 3 ధర్మాల స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ 3 ధర్మాలు. ఎందుకంటే అర్ధకల్పము ఒకే ధర్మం ఉంటుంది. అర్ధకల్పం వరకు మిగతా ధర్మాలు ఏవి ఉండవు. కేవలం దేవీ దేవతా ధర్మం, సనాతన ధర్మం ఒకటే ఉంటుంది. సూర్యవంశీ, చంద్రవంశీ పూజ్యులుగా ఉండేవారు తర్వాత పూజారిగా అవుతారు. బాబా ఏదైతే బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం, క్షత్రియ ధర్మం అంటున్నారో అది ఆచరణలో, అంటే ధర్మంలో బ్రాహ్మణులు ఎలా ఉంటారు, క్షత్రియులు ఎలా ఉంటారు, దేవతలు ఎలా ఉంటారు అని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా సృష్టిలో ఉండేటువంటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. క్షత్రియులు కూడా సనాతన ధర్మానికి చెందినవారే, దేవతలు కూడా సనాతన ధర్మానికి చెందినవారే. అదే విషయం బాబా చెప్తున్నారు. 1250 సంవత్సరాలు ఒక యుగం ఉంటుంది. కానీ అర్ధకల్పం వరకు, 2 యుగాల వరకు సృష్టిలో ఒకటే ధర్మం ఉంటుంది. బ్రాహ్మణులు కూడా రకరకాలుగా ఉంటారు. లౌకిక బ్రాహ్మణులు దాంట్లో చెప్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది ఏమో వివాహాది కార్యాలు చేసేవారు ఉంటారు, కొంతమంది క్రియాకర్మలు చేసేవారు ఉంటారు, కొంతమంది గృహప్రవేశ కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీకు బాబా మంచి కర్మలను నేర్పిస్తున్నారు. దీని ప్రాలబ్ధమే సత్యయుగంలో పొందుతారు. బాబా మంచి కర్మలు నేర్పిస్తున్నారు కాబట్టి శ్రేష్ట కర్మలు చేయగలుగుతున్నాం. మీకు తెలుసు శ్రీమతం అనుసారంగా ఎలాంటి కర్మలు చేస్తారో, ఇతరులని తన సమానంగా తయారు చేస్తారో దాని ప్రాలబ్ధమే మీరు తిరిగి పొందుతారు.
మొత్తం రాజధాని స్థాపించబడుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క రాజధాని ఏర్పడుతుంది. ఇక్కడైతే ప్రజలపైన ప్రజల రాజ్యం, పంచాయతీ రాజ్యం ఇది. అనేక రకాల పంచులు ఉన్నాయి అంటున్నారు. లేకపోతే 5 పంచులు ఉంటాయి. యహా తో సబ్ పంచ్ హీ పంచ్ హే. ఇక్కడైతే అంతటా ప్రజలపైనే ప్రజల రాజ్యము అంటున్నారు. సో బి ఆజ్ హే కల్ నహీ. అది కూడా చూడండి, ఈ పంచాయత్లు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. ఈరోజు మినిస్టర్గా ఉన్నారు, రేపు మళ్ళీ వారిని దించేస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, క్యాన్సిల్ చేసేస్తారు. ఇక్కడంతా అల్పకాలిక క్షణభంగురమైన రాజ్యము అంటున్నారు. అంటే ఎవరినైనా పదవిలో ఉన్నప్పుడు కూడా దించేటువంటి హక్కు ఉంటుంది. అంటే దించగలుగుతారు, ఏవైనా రీజన్స్ కారణంతో వాళ్ళని దించేసి ఇంకొకరిని పెట్టేస్తారు పార్టీల్లో. అలా కూడా జరుగుతుంది. ఇక్కడ ఎవరినైనా వారి సీట్ నుండి దించడంలో ఏమాత్రం వెనకాడరు. ఎంత పెద్ద ప్రపంచం ఇది. వార్తల్లో చూస్తుంటారు కదా, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, వార్తాపత్రికల ద్వారా కూడా తెలుస్తుంది. ఇన్ని రకాల వార్తాపత్రికలనైతే ఎవరూ చదవలేరు కదా. మనకి అయినా ఈ ప్రపంచం యొక్క సమాచారం అవసరం లేదు. దేహము దేహ సహితంగా ఈ ప్రపంచమంతా వినాశనం అయ్యేది ఉంది అని మనం తెలుసుకున్నాం. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు నా దగ్గరికి వచ్చేస్తారు. మరణించిన తర్వాత అన్ని సాక్షాత్కారం జరుగుతాయి. శరీరం విడిచిపెట్టి ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మొత్తం లెక్క ఖాతానంతా కూడా చుట్టూ చేసుకుంటుంది. ఎందుకంటే సడన్గా శరీరం విడిచిపెట్టేసింది కదా, ఏ రకమైన ప్రిపరేషన్ లేకుండా వినాశనంలో. ఇంకా తిరుగుతూ తిరుగుతూ ఆత్మ ఆ దుఃఖాన్ని, ఆ భోగాన్ని అనుభవం చేస్తుంది. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. లోపలే సాక్షాత్కారం జరుగుతుంది. చాలా ఎంత భోగం అనుభవిస్తాను అనేది కూడా చూస్తారు. చాలా పశ్చాత్తాపం చెందుతారు. అయ్యయ్యో, నేనేంటి ఇలా చేశాను, నేను సమయం అంతా వృధా చేసుకున్నాను, నేను కొంచెం ఏదైనా జమ చేసుకొని ఉంటే బాగుండు అనుకుంటారు. मतलब खाना खाने से काम है, इज्जत की परवाह नहीं करते. पश्चाताप होता है ना, कोई जेल बर्ड होते हैं, वह कहते हैं जेल में खाना तो मिलेगा. పశ్చాత్తాపం ఉంటుంది కదా. ఏ విధంగా కొందరు జైల్ బర్డ్స్ ఉంటారు. జైలుకి ఎందుకు వెళ్తారు అంటే జైల్లో 3 పూటలు భోజనం దొరుకుతుంది కదా, తినడానికైతే ఉంటుంది కదా. మరి తినడం, పొట్ట నింపుకోవడం, దాంతో వాళ్ళకి సంబంధం ఉంది. పరువు పోతుంది, లేకపోతే నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది మాటిమాటికి జైలుకి వెళ్తే, ఇలాంటి వాటి ఆలోచనే చెయ్యరు. తినడం ముఖ్యం, తినడం కావాలి అనుకుంటారు. ऐसे भी नहीं किसी को दुख देंगे, वो तो है ही సుఖదాత. ఇక్కడ బాబా ఎటువంటి కష్టము మనకి ఇవ్వట్లేదు. బాబా అయితే శ్రీమతం పైన నడవండి అని చెప్తారు. బాబా ఎవరికి దుఃఖం ఇచ్చేటువంటి వారు కాదు, వారు ఉన్నదే సుఖదాత. మరి ఆజ్ఞాకారి పిల్లలు ఏమంటారు, బాబా మీరు ఎలాంటి డైరెక్షన్ ఇస్తే దానిపైనే నడుస్తామంటారు, మీరు చెప్పినట్లుగానే కూర్చుంటాము, తింటాము అంటారు. ఇలా శివబాబా ముందు మాత్రమే చెప్పగలుగుతారు ఈ గాయనం, ఈ పాట. ఇంకెవరి ముందు అలా చేయలేరు. భగీరథుడు లేక నందిగణము చాలా ప్రసిద్ధమై ఉంది. రాశారు కదా, మాతల తలపైనే కలశం పెట్టడం జరిగింది అని. మరి వారైతే అక్కడ గోవును చూపించారు, ఏవేవో విషయాలని తయారు చేశారు. ఈ ప్రపంచంలో ఎవరు హెల్తీగా లేరు. అనేక రకాల రోగాలు ఉన్నాయి. అక్కడైతే ఎలాంటి రోగం ఉండదు. ఇక్కడ మంచి హెల్తీ డైట్ తీసుకునే వాళ్ళు, వాకింగ్ చేసేవారు, ఎప్పుడు అన్ని రకాలుగా హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక జబ్బులు వస్తున్నాయి. ఎందుకు? కర్మభోగం అయితే తప్పదు. జన్మజన్మల వికర్మలు ఏదో ఒక రకంగా పూర్తవ్వాల్సి ఉంటుంది కదా. అకాల మృత్యు కూడా ఉంది ఇక్కడ. సమయానికి సాక్షాత్కారం జరుగుతుంది. వృద్ధులకు చాలా సంతోషం కలగాలి.
వృద్ధులుగా అయినప్పుడు ఇంకా సంతోషంతో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు సత్యుగంలో. అక్కడ వృద్ధాప్యపు లక్షణాలు ముఖం పైన కనబడవు, శరీరం పైన కనబడవు, కానీ వృద్ధాప్యం అయితే ఉంటుంది కదా. ఆ ఏజ్లో ఏజింగ్ ఫీచర్స్ కనబడవు, కానీ మానవ జీవితంలోని బాల్యం, యవ్వనం, మధ్య వయసు, ఓల్డ్ ఏజ్ అన్ని స్టేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడలాగా నడుమొంగిపోవడము, మోకాలు నొప్పులు రావడము, చూపు మందగించిపోవడము, చర్మం ముడతలు పడిపోవడము, ఆయాసము, దగ్గు, ఇటువంటి సమస్యలు ఏవైతే వయసు పెరిగిన తర్వాత మతి కొంచెం పని చేయకపోవడం, అన్నీ మరచిపోవడం, ఇటువంటి సమస్యలు ఏవి ఉండవు సత్యుగంలో. అక్కడ చూడ్డానికి కూడా నిత్య యవ్వనంగా కనబడుతూ ఉంటారు. అంత అందంగా ఉంటాయి శరీరాలు. సాక్షాత్కారం జరుగుతుంది. ఇంకా నేను వెళ్ళి మళ్ళీ చిన్న బాలుడిగా అవుతాను, మళ్ళీ జన్మ తీసుకుంటాను అని. ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ కూడా యవ్వనంలో ఉన్నారు. మీకు కూడా ఇప్పుడు చాలా సంతోషం కలగాలి, మేము వెళ్ళి ఇంకా ప్రిన్స్గా అవుతాము అని. అంటే వృద్ధులకి ఆ సంతోషం ఉంది సత్యుగంలో, వెళ్ళి బాల్యంలో మళ్ళీ బాల్య స్థితిలోకి వెళ్తాను నేను అని కాదు. ఇప్పుడు మీరు ఏ వయసు వారైనా సరే మీ అందరికి కూడా చాలా సంతోషం ఉండాలి అంటున్నారు, మేము ప్రిన్స్ అవుతాము అని. బచ్చే హో వ జవాన్ హో, మరనా తో సబ్కో హేనా. మీరు పిల్లలైనా యువకులైనా అందరూ మరణించేది ఉంది కదా. అందరికీ నష ఉండాలి, మేము వెళ్ళి ప్రిన్స్ అవుతాము అని. మరి బాగా సర్వీస్ చేస్తేనే కదా మీరు అలా తయారు అయ్యేది. అది సేవ కూడా చెయ్యాలి, సంతోషం కలగాలి. ఇప్పుడు మేము ఈ పాత ప్రపంచాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము అని బాబా మమ్మల్ని స్వర్గానికి పంపిస్తున్నారు. మరి సేవ చెయ్యాలి. పిల్లలు పాట విన్నారు కదా, బన్సీవాలా శ్రీకృష్ణతో హై నహీ. ఏదైతే ఈరోజు బన్వారీ రే జీనే కా సహారా తేరా నామ్ రే అని పాట ఉందో, అందులో కృష్ణుణ్ణి పిలుస్తూ పాడిన పాట. కానీ బాబా అంటున్నారు, అలా మురళిని మ్రోగించేటువంటి వాడు బన్సీవాలా శ్రీకృష్ణుడైతే సత్యయుగంలో ఉంటాడు కదా. ఇక్కడైతే శివబాబా ఉన్నారు. సత్యయుగంలో కృష్ణుడు ఫ్లూట్ మ్రోగిస్తాడు. ఫ్లూట్ ఒకటే కాదు, అన్ని వాయిద్యాలు మ్రోగించగలుగుతారు. కానీ ఇక్కడ శివబాబా మురళి వినిపిస్తున్నారు. మురళి అయితే అనేకుల వద్ద ఉంటుంది, చాలా మంచిగా మ్రోగిస్తూ ఉంటారు. అంతే తప్ప స్థూలమైనటువంటి వాయిద్యం విషయం బాబా చెప్పట్లేదు. బాబా అయితే జ్ఞాన మురళిని వినిపిస్తున్నారు. మీరేమంటారు? శ్రీమతం ఒక బాబానే ఇస్తారు అని. ఎప్పటి వరకైతే బాబా పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు ఇవి అర్థమే చేసుకోలేరు ఈ విషయాలను. ఇందులో శ్రీమతం పైన నడిచే విషయం ఉంది. మన్మతం పైన నడవడంతో కొద్ది చిన్నపాటి పదవిని ఏదో పొందుతారు, అంతేగాని బాబా అంటున్నారు ఉన్నత పదవి అయితే లభించదు మన్మతం పైన నడిస్తే. బాబాకు తెలుసు, వారు బాబా యొక్క పరిచయాన్ని కూడా ఇతరులకు ఇస్తూ ఉంటారు. బాబా మరియు రచన యొక్క పరిచయం ఇవ్వాలి. किसी को बाप का परिचय नहीं देते तो गोया खुद जानते नहीं. మీరు ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వట్లేదు అంటే అసలు ముందు మీకే బాబా ఏంటో అర్థం కానట్లు అంటున్నారు. మీకే అర్థం కాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. స్వయానికి నష ఎక్కి ఉండాలి, అప్పుడే ఇతరులకు ఎక్కించగలుగుతారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కోసం ముఖ్య సారము. శ్రీమతం అనుసారంగా సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. ఇతరుల మత ప్రభావంలోకి రావద్దు. సుపుత్రులుగా ప్రతి ఆజ్ఞను పాటించాలి. ఏదైనా విషయం అర్థం కాకపోతే దాన్ని వెరిఫై తప్పనిసరిగా చేయించుకోవాలి. సెకండ్ పాయింట్, సదా ఇదే నష లేక సంతోషంలో ఉండాలి.
ఇంకా మేము ఈ పాత శరీరాన్ని విడిచి ప్రిన్స్గా కాబోతున్నాము. నష ఉండాలి, నషతో ఈశ్వరీయ సేవ చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా శ్రీమతం అనుసారంగానే కర్మలు, దీనిపైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎవ్వరి మత ప్రభావంలో రావద్దు, సుపుత్రులు అవ్వాలి, ఆజ్ఞని పాటించాలి. అర్థం కాకపోతే వెరిఫై చేయించుకోండి, ఇది కరెక్టేనా అని. అంతే తప్ప కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి విధి శ్రీమతం అనుసారంగానే జరగాలి. సెకండ్ పాయింట్లో నషతో సేవ ఎలా చేయాలో చెప్తున్నారు. ఈశ్వరీయ సేవ చాలా నషగా చేయాలి. ఇంకా మేము ఈ శరీరం పాతది వదిలేసి కొత్త శరీరం తీసుకోబోతున్నాం, ప్రిన్స్గా అవుతున్నామని చాలా సంతోషంతో సేవలో పాల్గొనాలి. वरदानम निंदक को भी अपना मित्र समझ सम्मान देने वाले ब्रह्मा बाप समान मास्टर रचयिता भव. నిందించే వారిని కూడా తమ మిత్రునిగా భావించి గౌరవం ఇచ్చేటువంటి బ్రహ్మా బాబా సమానమైన మాస్టర్ రచయిత భవ. ఈ విధంగా బ్రహ్మా బాబా స్వయాన్ని విశ్వ సేవాదారిగా భావించి ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చారు. సదా మాలికం సలాం అనేవారు, అంటే మాలికులకు సలాం, మాలికులకు ప్రణామము అని అనేవారు. నేను గౌరవం ఇస్తే నా గౌరవం తగ్గుతుందేమో, ముందు వాళ్ళు ఇవ్వాలి కదా నాకు అని ఎప్పుడు బాబా ఆలోచించలేదు. వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను అని. నిందించే వారిని కూడా తమ మిత్రునిగా భావించి గౌరవం ఇచ్చారు. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. కేవలం గౌరవం ఇచ్చేటువంటి వారినే తన వారిగా భావించలేదు, కానీ నిందించే వారిని కూడా తన వారిగా భావించి గౌరవం ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మన పరివారమే. బాబాను నిందించే వారిని కూడా అప్నా హీ బచ్చా, మన పిల్లలే కదా, నా పిల్లలే కదా అని అన్నారు. పిల్లలు ఒకసారి బాబా వాళ్ళపైన మనం కోర్టులో కేసు వేద్దాం, ఇలాంటి మాటలు రాశారు, ఇలా చేశారు అంటే బాబా అన్నారంట, తండ్రి ఎప్పుడైనా పిల్లలపైన కేసు వేస్తాడా అని. అంటే అంతగా బాబా యొక్క భావన, ఎవరైనా సరే అందరూ తన పిల్లలు అని భావించేవారు. సర్వ ఆత్మలకి మూలంగా ఉన్నారు. మరి మీరు బ్రాహ్మణులే మూలం స్థానంలో సర్వ ఆత్మలకి వేర్లుగా ఉన్నారు. కాబట్టి స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి అందరికీ గౌరవం ఇవ్వండి, అప్పుడు దేవతగా అవుతారు. స్లోగన్ माया को सदा के लिए विदाई देने वाले ही बाप की बधाइयों के पात्र बनते हैं. మాయకు సదాకాలం కోసం వీడ్కోలునిచ్చేటువంటి వారే బాబా నుండి శుభాకాంక్షలకు పాత్రులుగా అవుతారు. మాయకు వీడ్కోలునివ్వాలి, బాబా నుండి శుభాకాంక్షలని పొందాలి. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ రచయితను, నేను మాస్టర్ రచయితను. బ్రహ్మా బాబాని పూర్తిగా ఫాలో అవ్వాలి. ఒక విధంగా పూర్వజ స్థితి ఇది. అందరూ మనవారు అని భావించి నిందించే వారిని కూడా మిత్రులుగా భావిస్తూ శుభ భావనతో వారిని కూడా మనవారిగా భావించుకుంటూ వాళ్ళకి గౌరవం ఇవ్వటం. ఓం శాంతి.